ఎన్నికల్లో ముఖ్యమంత్రి మహాలక్ష్మి ప్రతి ఆడపడుచుకు 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని వాగ్దానం చేశారని, వాగ్దానం ఎక్కడికి వెళ్లిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాయకల్ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడారు. 15 ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవం అని అమల్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ కు స్మార్ట్ కార్డ్ అనే నెపంతోని దానికి అదనంగా చేర్చింది ఏమిటి అంటే ముఖ్యమంత్రి బొమ్మ చేర్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఎక్కడ తనను మర్చిపోతారో అని, ఇలా అయినా గుర్తుంటుందని భావనతోనే రేషన్ కార్డు ప్రక్రియ కొత్తగా చేసినట్లు కనబడుతుందని ఆయన అన్నారు. 33 మాసాలు గడిచొస్తుంది. నిరుపేదలు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాని నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు. సంవత్సరం క్రితం ఎన్ఆర్జీఎస్ కార్డు ఉన్న వారిని ఎంపిక కూడా చేశారు. కానీ ఇంతవరకు వారికి పెన్షన్ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆటో రిక్షా కార్మికులకు వారి ఉపాధి ఒకవైపు, పెట్రోల్ డీజిల్ పెరుగుదల ఇంకోవైపు ఆశించిన మేరకు ఆక్యుపెన్సీ లభించకపోవడం వారికి నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ మాట ఎటు వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. కొత్తగా అమలు చేయబడే కార్యక్రమాలు ఒకవైపు చేయలేకపోవడమే కాకుండా గతంలో కేసీఆర్ అమలు చేసినటువంటి కార్యక్రమాలు రైతు బంధు ఏ విధంగా నీరు గార్చారు, ఏ పంటకు వస్తది, ఏ పంటకు రాదు తెలియని పరిస్థితి. కనీసం రైతు బీమా ఆనాడు కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు అకాల మరణానికి గురైనట్టయితే ఆ రైతు కుటుంబానికి భరోసా కల్పించబడే విధంగా 5 లక్షల రూపాయల కార్యక్రమం అమలు చేశారని గుర్తు చేశారు. నిన్న 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం చెప్పని అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఒక రేషన్ కార్డ్స్కు స్మార్ట్ కార్డ్ అనే నెపంతో దానికి అదనంగా చేర్చింది ఏంటంటే ఆయన బొమ్మ చేర్చింది. రేషన్ కార్డుకు అదనంగా చేర్చింది ఏంటంటే ఆయన బొమ్మ చేర్చింది. అంటే ప్రజలు ఎక్కడ ఆయన మర్చిపోతారు అని చెప్పని కనీసం ఇట్లన్నా గుర్తుంటో అని చెప్పనేటువంటి ఒక భావంతో ఈ రేషన్ కార్డు ప్రక్రియ కొత్తగా చేసినట్టు కనబడుతుంది. కొన్ని నిజంగానే రేషన్ కార్డు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైనా ఆరంభింప చేయదలుచుకుంటే దాంతో పాటుగా మీరు ఎన్నికల్లో చేసినటువంటి ఒక వాగ్దానం ఏదైనా కార్యక్రమం అమలు చేస్తే బాగుంటుండే. ఇప్పుడు మీరు ఎన్నికల్లో మహాలక్ష్మి ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా వాగ్దానం చేశారు. సరే, ఇప్పుడు 33 మాసాలు గడుస్తుంది దాదాపు. ఏదో నిన్న కొత్త కార్డు ఆరంభింపజేస్తున్నాం, జారీ చేస్తున్నాం అని చెప్పడం ఏమనుకున్నామంటే ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఆ కార్యక్రమం దానికి జోడించి అమలు చేస్తామని చెప్పి అనుకున్నాం. నిరుపేద వర్గాలు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నదే, వాళ్ళకి ఏదైతే ఉందో ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పని నెల 1000 రూపాయలు ఇస్తా అని చెప్పానండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదైతే 1 year బ్యాక్ వర్కౌట్ కూడా చేసింది. ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ పొందినటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పని అన్ని దాన్ని వర్కౌట్ కూడా చేసింది. ఇప్పుడు ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు. పాపం ఆటో రిక్షా కార్మికులు ఏదైతే ఉన్నదో ఈ మధ్య వారి ఉపాధికి ఏ విధంగా ఒకవైపు ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, ఇంకొక వైపు ఏదైతే ఉన్నదో వారికి ఆశించిన మేరకు ఆక్యుపెన్సీ లభించకపోవటం, వాళ్ళకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పానండి. ఇది ఇస్ నాట్ బిగ్ థింగ్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నెలకు 1000 ఇస్తాడు. ఆటో రిక్షా కార్మికులకు నెలకు 1000 ఇస్తాడు. మహాలక్ష్మి కింద ఆడబిడ్డలకి ఏదైతే ఉన్నదో నెలకు 2,500 ఇస్తా అని చెప్పాను. నువ్వు కొత్త రేషన్ కార్డు ఏదైతే డిజిటల్ నీ రేవంత్ రెడ్డి బొమ్మ దాని
జోడించి అమలు చేయడం జరుగుతుంటే ఇవి ఆర్వైపు చేస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా అమలు చేయబోయే కార్యక్రమాలు ఒకవైపు చేయలేకపోవటమే కాకుండా గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలు, రైతు బంధు ఏ విధంగా దాన్ని నీరు గార్చిండు అంటే ఏ పంటకు వస్తుంది ఏ పంటకు రాదు తెలియని పరిస్థితి, ఏ పంటకు వస్తుంది ఏ పంటకు రాదు తెలియని పరిస్థితి. కనీసం ఏదైతుందో రైతు బీమా అన్నాడు కేసీఆర్ గారు, ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పింపజేయబడే విధంగా 5 లక్షల రూపాయలు కార్యక్రమాన్ని అమలు చేసింది. అంటే ఏ విధంగా ఏదైతుందో గత కేసీఆర్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించే కానీ నిరుపేద వర్గాలకు ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా అమలు చేసిన కార్యక్రమంలో నీరు గారుస్తున్నాడు. నీ మొన్న ఈ మధ్య ఆసుపత్రి పోయినమ్మా, ఇట్లే ఒక మా ఊరి అమ్మాయి డెలివరీ అయితే చుట్టానికి పోయినాడు. ఊరికి ఆడ సందర్భంగా అనుగుణంగా ఏంటమ్మా స్టాఫ్ నర్సింగ్ వాళ్ళు అడిగితే కేసీఆర్ కిట్ ఎట్లా అవుతుందమ్మా ఏమేమి ఉంటాయంటే ఇంకెక్కడ కేసీఆర్ కిట్ సార్, ఇంకెక్కడ వాళ్ళు చెప్పిన జవాబు ఇంకెక్కడ కేసీఆర్ కిట్ సార్, అది ఎప్పుడో మాయమైపోయింది సార్ అని చెప్పాను. కేసీఆర్ కిట్ ఎప్పుడో మాయమైపోయింది సార్ అని చెప్పి కేసీఆర్ కిట్టే కాదే గతంలో ఏదైతున్నదో ఒక ఆడబిడ్డ ప్రసవిస్తే మగపిల్లవాడైతే 11,000, ఆడబిడ్డ అయితే 13,000 ఇస్తారమ్మా. మగపిల్లవాడైతే 11,000, ఆడబిడ్డ అయితే 13,000 ఇస్తారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ కూడా ఉంటుంది, కేసీఆర్ కిట్ లేదు, ప్రసూతి ఆర్థిక సహాయం లేదు. నువ్వు ఏం చేస్తున్నారు నాయన, నువ్వు ఎందుకు రాజ్యానికి వచ్చినావు? ఇవాళ మళ్ళీ ఇంకా బొమ్మ పెట్టుకోకూడదు ఎక్కడ మర్చిపోతున్నారు అని చెప్పని. నువ్వు ఈ చేసే కార్యక్రమం చక్కగా ఉంటే ఎవరెందుకు మర్చిపోతారు? ఇవాళ కేసీఆర్ గారిని మర్చిపోతుండ్రా? అందరు మళ్ళీ కేసీఆర్ చెప్పి ఎందుకంటుండ్రు అన్నాడు. ఆయన అమలు చేసే కార్యక్రమాలు ఏదైతుందో ప్రజాకర్షితంగా ఉన్నాయి, ప్రజల సంక్షేమం కొరకు చేపట్టే కార్యక్రమాలు కాబట్టి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నాను, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను. మహిళకి ఏదైతుందో ఆడబిడ్డకు తల్లికి గతంలో కేసీఆర్ గారు ఏదైతుందో ఒక కన్న తండ్రిగా ఆలోచన చేసి ఒక బిడ్డ ప్రసూతి అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పని ఆ బిడ్డకు ఆదుకోవాలని చెప్పని ఏదైతుందో 11,000, 13,000, మగపిల్లవాడితో 13, ఆడబిడ్డతో 13,000 ప్లస్ కేసీఆర్ కిట్ అంటే యావరేజ్ 15,000 రూపాయలు లబ్ధన కూర్చుందా? ఇలా 15,000 రూపాయలకి సర్కార్ దివాళా తీస్తుందా? అసలు ఏమైతుంది ఏంటి? ఈ ఆర్భాటాలు ఏమిటి? ఆ మహాలక్ష్మి ఎక్కడ వాయే? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడ వాయే? ఆటో రిక్షా కార్మికులు పాపం దయచేసి ఏదైతుందో వీళ్ళ ఫోటో మీదున్న ఆసక్తి, కార్యక్రమం అమలు పట్ల చిత్తశుద్ధి చూపెట్టు, కార్యక్రమం అమలు పట్ల చిత్తశుద్ధి